నమస్తే హెచ్ఎంటీవీ టు ది పాయింట్ నే శిరీష. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన కనిపిస్తోంది. మరోపక్క ఈ పథకం అమలు వల్ల వచ్చిన పలు సమస్యలు కూడా తెరపైకొచ్చాయి. ఇలా జీరో టికెట్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతున్న ఈ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని ఆన్లైన్ వేదికగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రయాణికులకు ముఖ్య గమనిక, మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ 24 T6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది అని సజ్జనర్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇదే సమయంలో ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగటంతో ఫ్యామిలీ 24 T6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఆ టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు T6 టికెట్ అండ్ ఫ్యామిలీ 24 టికెట్ అంటే ఏంటంటే, మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా T6 టికెట్ను ఆర్టీసీ గతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 50 రూపాయలు చెల్లించి ఈ టికెట్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇక వీకెండ్స్, హాలిడేస్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సరదాగా ప్రయాణించేందుకు, జంట నగరాల అందాలను వీక్షించేందుకు వీలుగా ఫ్యామిలీ 24 టికెట్ను ఆర్టీసీ సంస్థ దీన్ని కూడా గతంలో అందుబాటులోకి తెచ్చింది. 300 రూపాయలు చెల్లించి 4 వ్యక్తులు రోజంతా సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులో ప్రయాణించవచ్చు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా, అంతకు పైబడిన వారు ఫ్యామిలీ 24 టికెట్ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఇంతకుముందు ఉండేది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం నేపథ్యంలో ఈ 2 టికెట్లను ఆర్టీసీ అయితే రద్దు చేసింది. కాగా తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 80 బస్సులను తాజాగా ప్రారంభించగా, వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి 400 కోట్ల ఖర్చుతో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు 6 కోట్ల మంది వినియోగించుకున్నారని వెల్లడించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.